Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. శ్రీ వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ నైస్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చేసి స్ప్రెడ్డింగ్ ద రేస్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. స్ప్రెడ్డింగ్ అంటే మనం స్ప్రెడ్ చేయాలి. ఏది? మన నాలెడ్జ్ మన లోపలే ఉంచుకోకూడదు. మన తెలివితేటలు ఏదైనా అవకాశం ఉంటే ఎవరికైనా చెప్పదలిస్తే నాలెడ్జిని ఇస్తే వాళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. నా ఒక్కడి దగ్గరే ఉండాలి అనుకోవడం స్వార్థం. నువ్వు డబ్బుంది, డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ యూ స్ప్రెడ్డింగ్ యువర్ నాలెడ్జ్. ఆ నాలెడ్జిని తీసుకొని మనిషి తన కాళ్ళ మీద తను నిలబడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్? డబ్బులంటే ఇవ్వడం కష్టం, నాలెడ్జీ ఇవ్వటం ఏముంది? ఆ నాలెడ్జీని కూడా ఇవ్వకూడదు, వాడిని అలానే ఉండాలి అనుకోవటం అనేది మరీ స్వార్థపూరితమైంది. ప్లస్ నీ దగ్గర రూపాయి ఖర్చు అయితే కావట్లేదు కదా, వాడు కూడా నీలాగానే కష్టపడి తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ప్రెడ్డింగ్ ద నాలెడ్జ్ టు ఎవ్రీ వన్. మ్యాక్సిమం మీరు ఒకవేళ దాన్ని కమర్షియల్గా చేయాలి అనుకుంటే మాత్రం ఏదన్నా ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా కూడా ఇవ్వండి, బట్ కంపల్సరీ స్ప్రెడ్ చేయండి. దట్ ఈస్ ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉంది వేరే వాళ్ళ దగ్గర ఇవ్వలేదు, ఉచితంగా అయినా చేయండి, ప్రాబ్లం లేదు. ఒక్కొక్కసారి నీకు ఆ నాలెడ్జీ మీదనే మీకు డబ్బులు కావాలనుకుంటే యూ కెన్ డూ దట్. బట్ ఎవరికైనా ప్రయోజనకారి అవ్వాలి. ఇప్పుడు మనము టీచింగ్లో ఉన్నాం, సబ్జెక్టు చెప్తున్నాం, బికాస్ నువ్వు చెప్తున్నావు అంటే వాళ్ళని ప్రయోజకులను చేస్తున్నావు, ఎట్ ద సేమ్ టైం డబ్బులు కూడా తీసుకుంటున్నావు. బోత్ ఆర్ ఇంపాక్టెడ్ హ్యాపీనెస్. అయితే నాలెడ్జ్ ఇచ్చిన వాడి కంటే తీసుకున్నవాడు లైఫ్లో ఎక్కువ ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు నువ్వు ఇవ్వటం వల్ల వచ్చే నీ సాటిస్ఫాక్షను నీకు ఇంకా మహోన్నతమైన ఇంకా వేరే సక్సెస్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఫ్రీగా ఉండండి. నాలెడ్జ్ ఇన్ ద రేస్ ఆఫ్ నాలెడ్జ్, ఆ యొక్క కిరణాలను అందరినీ వ్యాపించండి. పల్లెటూళ్ళకి వెళ్ళండి, నిరక్షరాస్యతలో ఉన్న వాళ్ళకు నాలెడ్జీని ఇవ్వండి. సో తక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళకు ధైర్యం చెప్పండి. బుద్ధుడు అన్నట్టు అధమాధముడికి కూడా ఉత్తమోత్తమ స్థితి ఉంది, ఉన్నతోత్తమ స్థితి ఉంది అన్నాడు. కాబట్టి అలా వాళ్ళల్లో నైరాస్యంగా ఉండి నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళని చైతన్యవంతులను చేయండి. వాళ్ళలో నీకు పవర్ ఉంది, ఆత్మకు సాక్ష్యం కానిది ఏదీ లేదన్న శక్తి సామర్థ్యాన్ని వాళ్ళలో నింపండి. ఎప్పుడైతే నీ పవర్ని నీ కెపాసిటీని వాళ్ళలో కనుక ఇండ్యూస్ చేయగలిగితే యూ కెనాట్ స్టాప్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. మీలో ఎంతో ఎనర్జీ ఉంటుంది. గివింగ్ ఈజ్ ద లైఫ్. సో ఆ గివింగ్ ఈజ్ ద లైఫ్ అంటే అన్నీ డబ్బులు కూడా ఇవ్వగలిగితే, కానీ మనకు అంత గొప్ప మనస్సు అంత గొప్ప త్యాగము లేదు. ఈవెన్ దో ప్రతి ఒక్కరికి కూడా, బికాస్ ఎంత గొప్ప వాళ్ళని చూసినా కూడా అది రావటం అంటే చాలా కష్టం. అట్లీస్ట్ యూ హ్యావ్ టు గివ్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ ₹1 ఖర్చు అయ్యేది కాదు, ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అవసరమైన లేని కండిషన్లో కూడా వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వండి. కొన్ని నీకు తప్పకుండా నువ్వు డబ్బులే సంపాదించాలి అనుకుంటే దాన్ని ఆ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోండి. ఊరికే ఏముంది, మన ఫ్రెండ్స్లో తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, రిలేటివ్స్లో తక్కువ ఉంటారు, వాడికి తెలియని తెలియజేయండి. మనం ఒక రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక రూట్ మనకు అర్థం కాదు, ఆ రూట్ని క్లియర్గా వాడికి అర్థమయ్యేటట్టు చెప్తాం. అదేవిధంగా అది ఏముంది, దానికి ₹1 ఎక్స్పెక్ట్ చేయం కదా. అలానే కొన్ని ఎవ్రీథింగ్ రూపాయితో ముడిపడాలని లేదు, కొన్ని రూపాయలు లేకుండా కూడా చేయొచ్చు. గివింగ్ ద రేస్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.